హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తాను క్యాబ్. ఈరోజు వచ్చేసి వెన్స్డే, డేట్ వచ్చేసి 18, టైం వచ్చేసి 9:50 అయింది, 9:50 మధ్య మార్నింగ్. ఇప్పుడైతే మనం అనేది డ్యూటీ అనేది ఆన్ చేద్దాం. లాస్ట్ 4 days నుంచి అయితే ఏం బుకింగ్స్ ఏం లేవు. మొన్న ఒక రోజు ఉన్నాయి, నిన్న ఎక్కలేదు డ్యూటీ ఉన్న. ఈరోజు అయితే ఎక్కుదాం. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒక లైక్ అనేది చేయండి, నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అదైతే నా ఫస్ట్ అయితే ఓలాలో ఇన్సెంటివ్ చూసుకుంటే కానీ ఇన్సెంటివ్ ఏం లేదు. నా ఇన్సెంటివ్ నుంచి మర్చిపోవాలి. 3 months ఇన్సెంటివ్ ఇస్తాడు, 3 months ఇయ్యడు. నా 3 months వరకు అయితే లేదు. ఇప్పుడైతే మనమైతే ఓలా ర్యాపిడో రెండనే ఆన్ చేసుకుందాం. కంటిన్యూ 3 నెలలు ఇచ్చింది ఇన్సెంటివ్, తర్వాత ఆపేసిండు. నా ఎప్పుడు అంటే 4 రోజులు అయింది, ఇన్సెంటివ్ లేదు ఈ వీక్లో అసలు. నా ఇప్పుడైతే ఓలా ఆన్ చేస్తాం. ఓలా ఆన్ చేసిన నెక్స్ట్ ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడో కూడా ఆన్ చేసిన. చూద్దాం మరి ఏ దాంట్లో బుకింగ్స్ పడతాయని. టైం వచ్చేసి 9:48 అయింది. ఓలాలో అయితే ఇన్సెంటివ్ ఏమి ఇవ్వట్లేదు 3 days నుంచి. ఈ వీక్లో అసలు ఇవ్వలేదు. సండే ఇచ్చాను, మండే లేదు, ట్యూస్డే లేదు, వెన్స్డే లేదు. ఈరోజు వెన్స్డే డేటు. అది మరి అయితే చూద్దాం. ఈరోజు ఏం చేసిండు, 4 kilometers పికప్, 20 kilometers డ్రాప్. పేమెంట్ వచ్చేసి 340. వద్దు, 4.6 kilometers వద్దు, యాక్సెప్ట్ చేయకూడదు. 3 kilometers బిలో ఉంటే యాక్సెప్ట్ చేద్దాం. 3 ఉన్నా 3.1 ఉన్నా యాక్సెప్ట్ చేద్దాం. లాస్ట్ 4 అంటే మనకేం మిగులుతుంది చెప్పండి. 350 అంటే 125 kilometers వెళ్తాం మనం. 1 hour పైన పడుతుంది. జూబ్లీహిల్స్ మళ్ళీ కోంపల్లి నుంచి ట్రాఫిక్ బాగుంటుంది. బల్కంపేట కాడ 1/2 hour పడుతుంది, బ్రిడ్జ్ కాడ, ఫ్లైఓవర్ కాడ. ఓకే మరి అయితే ఇప్పటికైతే ఇంకేం పర్లేదు రైట్స్. అది మరి అయితే ఇంకేమున్నాయి అబ్బాయి, చెప్పేవైతే ఏం లేవు. ప్రతి వీడియోలో చెప్పేదే. ఫైనాన్స్లో అయితే వెహికల్ తీసుకోకండి, తీసుకుంటే నార్మల్గా తీసుకోండి. ఫైనాన్స్లో అయితే వద్దు, అదే చెప్తున్నా ప్రతి వీడియోలో చెప్పేదే. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకనేది సపోర్టింగ్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్స్ చేయట్లేదు. 100 views వస్తే 10 members లైక్ చేస్తున్నారు అంతే. మీరు అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఓకే మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను రైడ్ పడ్డాక. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రైడ్ అయిపోయాను. ఏమన్నా రైడ్ పడితే అప్డేట్ చేస్తాను. ఓకే మరి అయితే ఇప్పటికైతే ఒక రైడ్ అయిపోయింది. టైం వచ్చేసి 10:30 అయింది. 1 hour అయింది, 1 hour 40 minutes అయింది. ఓలాలో అయింది 125 rupees 3 kilometersకి. చూపిస్తా చూడండి. $125. 42 rupees per kilometer పడింది. 43 rupees. పక్కనే ఇది. ఎక్కడ అంటే కోంపల్లి నుంచి కోంపల్లి. ఓలాలో పడుతున్నాయి కానీ కిలోమీటర్ 10 రూపాయలు, ట్రిప్ 20 kilometerలకి గంట అట్లా పడుతుంటాయి. చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఏమన్నా పడితే ఓలాలో పడుతున్నాయి. పికప్ వచ్చేసి 4 kilometers, డ్రాప్ వచ్చేసి 20 kilometers. 250, 260 అట్లా పడుతున్నాయి. ఎండ చూడండి ఎట్లుందో బయట. ఎండ అయితే బాగుంటుంది. ఎండ అయితే బాగా ఉంటుంది ఫుల్గా.
ఈ ఎండలో ఏసీ వేసుకొని కిలోమీటర్ 10 రూపాయలకే తోలుదాం అనుకో, వచ్చిన డబ్బులు డీజిల్కే పోతాయి, మనకు రూపాయి మిగలదు. అదైతే ఇట్లుందైతే. ఫెస్టివల్ అయిపోయినా కూడా ఇంకా ఇన్సెంటివ్ అనేది ఇవ్వట్లేదు వీడు, ఎప్పుడు ఇస్తాడో ఏమో ఓలా వాడు. ఏమన్నా నెక్స్ట్ మంత్ నుంచి ఏమన్నా ఇస్తాడేమో చూడాలి. ర్యాపిడోలో అయితే ఒక రైడే పడింది, ఇంకో రైడ్ పడింది 25 కిలోమీటర్స్ 600. అది నేను యాక్సెప్ట్ చేసేసరికి ఇంకొకరు యాక్సెప్ట్ చేసేసిండు. అంటే ఇది ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళందరికీ ఒకేసారి పడుతుంది, ఎవరు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి ర్యాపిడోలో రైడ్ అనేది అదొకటి ఉంది. సరే మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్ ఏం పర్లేదు. ఒకసారి ర్యాపిడో కూడా లాగౌట్ చేసి లాగిన్ చేద్దాం. పర్లేదు. సరే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. మార్నింగ్ చెప్పా కదా ఒక రైడ్ అని 125 రూపీస్ ర్యాపిడో అని, అదొకటే చేసిన. ఇంకా చూసిన 1 అవర్ వరకు చూసిన, సర్చ్ బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. అందుకని నేను ఒకటి ఫిక్స్ అయినా, ఈరోజు నుంచి నైట్ చేద్దామని. ఇప్పుడైతే నైట్ ఎక్కుతున్నా డ్యూటీ, మీకు తెలుస్తుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. నైట్ ఎలాంటి రైడ్స్ పడతాయి అనేది ఫుల్గా అప్డేట్ చేస్తాను మీకు. ట్రాఫిక్ ఎట్లుంటుంది. లాస్ట్ టైం ఆల్రెడీ నేను 6 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ చేసిన నైట్, 1 మంత్ చేసిన నైట్. అప్పుడైతే ట్రాఫిక్ తక్కువే ఉన్నది, నైట్ ఉన్న ట్రాఫిక్ తక్కువే ఉంటుంది. రైడ్స్ కూడా పేమెంట్ అయితే సేమ్ ఇస్తాడు, నైట్ అని ఎక్స్ట్రా ఏమి ఇయ్యడు, పేమెంట్ అయితే సేమ్ ఇస్తాడు. ర్యాపిడోలో అయితే ఇంకా తక్కువ ఇస్తాడు పేమెంట్. అది ఇంకా ఇప్పుడైతే నైట్ అయితే లాగిన్ అవుతున్నా. పేమెంట్ అయితే కిలోమీటర్ 10 రూపీస్ సేమ్. మార్నింగ్ ఎంత ఇస్తున్నా అంతే ఇస్తాడు, నైట్ చేసినందుకు మనకి ఎక్స్ట్రా ఏమి ఇయ్యడు. ఇప్పుడైతే నైట్ అయితే లాగిన్ అవుతున్నా. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 8:12 అయింది. ఇప్పుడైతే డ్యూటీ లాగిన్ చేస్తున్నాం, ఓలా ర్యాపిడో అనే లాగిన్ చేస్తాం. ఓలా అనే లాగిన్ చేస్తున్నాం. ఓలా లాగిన్ అయింది, నెక్స్ట్ ర్యాపిడో కూడా లాగిన్ చేద్దాం. ర్యాపిడో కూడా లాగిన్ చేసినాం, చూద్దాం ఎట్లా వేస్తాడు రైడ్స్ అనేది. వేస్తాడు, పడతాయి, చూడాలి. ఇప్పుడు రెండైతే లాగిన్ చేసినాం, ఓలా ర్యాపిడో. ఇదైతే ఇంకా మార్నింగ్ అయితే మనకి గిట్టుబాటు రావట్లేదు, నైట్ ఎక్కినాం. చూద్దాం, ఈరోజు నైట్ ఎక్కినాం కదా, నైట్ అయితే ట్రాఫిక్ తక్కువ ఉండదు, కొంచెం మైలేజ్ పెరుగుతుంది వెహికల్కి నైట్ తోలుదామంటే. ఏసీ కూడా అడగరు మ్యాక్సిమం, నైట్ అనేది ఏసీ అడగరు. అది ఎవరో ఉన్న బాగా పెద్దోళ్ళు ఉన్నోళ్ళు అనుకో, అసలు ఏసీ లేకుండా ఉండలేమో అనుకున్న వాళ్ళు అనుకో, వాళ్ళైతే అడుగుతారు. మనకైతే చూడాలి. ఇప్పుడు రెండైతే లాగిన్ చేసినాం. ఇప్పుడైతే మనము వెళ్దాం. ఇంకా ఇదైతే మార్నింగ్ అయితే అసలు అయితే పడట్లేదు, సర్చ్ బుకింగ్స్ పర్లేదు ఈరోజు, అందుకే ఈరోజు డెసిషన్ తీసుకున్నా నైట్ ఎక్కుదాం సార్, నైట్ చూద్దామని. చూడాలి ఉన్నాయి ఇప్పుడు నైట్ ఎంత ఇస్తాడో పేమెంట్ అనేది. సరే అయితే మీకు రైడ్ పడినాక అనేది అప్డేట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఏం రైడ్ పడలేదు, చెప్పేకి కూడా ఏం లేదు చెప్పేకి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నైట్ కదా, చూద్దాం ఎట్లా పడతాయి రైడ్స్ అనేది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒక లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి అయితే మీకు రైడ్ పడినాకైతే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఓకే మరి, బాయ్. ప్రజెంట్ అయితే లాగిన్ అయ్యి 40 మినిట్స్ అయింది, ఇంకా రైడ్ ఏం పర్లేదు. ఓలాల వల్లే ర్యాపిడోల వల్లే ఎవరికి పర్లేదు. వెహికల్స్ చాలా వెహికల్స్ ఉన్నాయి బయట సైడ్కి పార్క్ చేసి. అది రైళ్ళు ఈరోజు తక్కువ ఉన్నట్లున్నాయి.
టైం వచ్చేసి 9 అయింది. 8:20కి లాగిన్ అయినాం. 9 అయింది, టైం పల్లె చూడాలి. సరే మరి అయితే మా తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే రెడీ అయితే ఏం పర్లేదు. ఈరోజు చాలా తక్కువ ఉన్నట్లున్నాయి నాకు తెలిసి. అందుకే మార్నింగ్ కూడా సర్జ్ బుకింగ్స్ వరకు పల్లె అసలు పన్నది. ఇప్పుడు బాచుపల్లి, అల్వాల్ నుంచి బాచుపల్లి 24 కిలోమీటర్స్, 272 రూపీస్, 1 అవర్ ట్రిప్. యాక్సెప్ట్ చేద్దాం. ఫోర్ 4 కిలోమీటర్స్ పికప్ చూపించింది. చూద్దాం. బాగా పెద్ద లాంగ్ ఉన్నట్టుంది. చూస్తాం. 4.4 చూపించింది. యాక్సెప్ట్ చేసినా చూడండి ఎంత ఉందో. అసలు ఏం వేస్తుండో వానికే తెలియాలి. 6.1 అంట, 14 minutes అంట. ఉంటాడా అసలు కస్టమరు? మనం వెళ్ళేసరికి కస్టమర్ ఉంటాడా? 6.1 కిలోమీటరు పికప్, 14 minutes పడుతుంది. మనం వెళ్ళేసరికి ఉంటుందా? మనం దారిలో వెళ్ళేసరికే క్యాన్సిల్ చేసేసుకుంటాడు. అంత లాంగ్, అంత దగ్గర వేసిండు. 6.1 అంట, క్యాన్సిల్ చేసేస్తున్నాయి. ఇది యాక్సెప్ట్ చేసేటప్పుడు 4.1 చూపించింది. క్యాన్సిల్ చేసేసిన. ఎవరు పోతారు అంత దూరం అయితే? అసలు ఏం రైలు వేస్తుండో వానికే తెలియాలి. అంటే అంత దూరం బోయినపల్లి నుంచి ఇక్కడి వరకు ఎవరు లేరా? ఖాళీ ఎవరు లేరా బోయినపల్లి నుంచి ఇక్కడి వరకు? చాలా వెహికల్స్ ఉన్నాయి కదా, ఆడ కూడా ఉంటాయి. బోయినపల్లి అంటే 5 కిలోమీటర్స్. ప్రెజెంట్ అయితే జీడిమెట్లలో ఉన్నా. అట్లా వేస్తుండు. మనకు ఆ డబ్బులు కూడా మిగలాలి అని అనుకోవట్లేదు. ఓకే, ఫ్రీ సర్వీస్ చేయించుకుందాం లేదు అనుకుంటున్నాను. ఓలా వాడు ర్యాపిడోలో అయితే అస్సలు లేవు రైళ్ళు. సరే మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. పికప్ చూసుకొని యాక్సెప్ట్ చేద్దాం. ఓకే మరి అయితే.